కరెంటు మొత్తం లేదండి బాబు, మామూలుగా లేదు. నాకు తెలిసి ఒక 6-7 ఏళ్ళ ఉంటుందండి ఇలా హైదరాబాద్ ఇందిరానగర్ ఈ ఏరియాలో వర్షం పడి వివత్సం. ఏ మనిషి అలా దాటుకొని పోలేడు. ఉత్త ప్రయాస అంతే, మామూలు ఫ్లోటింగ్ కాదు. ఎమ్మ ఫ్లోటింగ్. ఎంతసేపుగా పడుతుంది వర్షం? అరగంటగా పడుతుందండి. అరగంటకి ఇందిరానగర్ మొత్తం, ఇందిరానగర్, కృష్ణానగర్, వెంకటగిరి, ఇది మాదాపూరు, వెంకటగిరి అటు పక్క నుంచి వచ్చే వరదండి, మామూలుగా లేదు. అసలు ఫోకస్ వస్తుందే కానీ అటుపక్క నుంచి ఏ వెహికల్ రావడానికి వీలు లేదు. అటుపక్క గల్లీలో నుంచి వెళ్ళొచ్చండి, ఇటుపక్క వెళ్ళడం చాలా మూర్ఖత్వం. వెళ్ళలేము. కరెంట్ వస్తే మాత్రం మీకు బాగా క్లియర్గా ప్రతి ఒక్కటి తెలుస్తుంది. చూడండి, ఇలాంటి సినిమా మీరు ఎక్కడ చూస్తుంటారు. మొత్తం చేసిందంతా పూర్ణ గారే అంట. ఇది మామూలు విషయం కాదు, ఎక్కడోళ్ళు అక్కడ ఉండిపోయారు. చూడండి, మామూలుగా కాదు. అమ్మో, మొత్తం ప్యాకుడు. పాపం వాళ్ళ ప్రయత్నం చూడండి, రోడ్డు దాటుకోవడం చాలా కష్టతరం. ఎందుకంటే ఆ గల్లీకి వెళ్తే ఈజీగా వెళ్ళిపోవచ్చు, కానీ ఇక్కడి నుంచి వెళ్ళడం మాత్రం చాలా కష్టం. మొత్తం పూర్ణగా ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియదు. ఏ షాపులు ఎవ్వరు ఏం తినడానికి కానీ, తాగడానికి కానీ, తిరగడానికి కానీ ఏమీ లేదు. బరాబర్ మొత్తం ఆ ఏరియాలో అక్కడ మాత్రం లైట్ ఉందండి, దాని ప్రభావము. ఇటుపక్క అయితే సూపర్. ఏం కొట్టుకెళ్తా ఉందో కూడా ఏం తెలియదండి. అసలు ఏమేమో కొట్టుకెళ్తుంది. ఈ ఫ్లోటింగ్ ఎంతవరకు ఉంటుందో కూడా చెప్పలేము. ఆడేదో బైక్ లైటింగ్ అండి. ఇటుపక్క నుంచి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది మోకాలు కాదండి, దానికన్నా ఎక్కువ లోతుండే మాదిరి ఉంది. 6 సంవత్సరాల దగ్గర ఉంటుంది ఇలాంటి ఇదొచ్చి బీభత్సం. నాకు తెలిసి 2 గంటలు పడుతుందేమో ఒకవేళ ఆగినా కూడా నీళ్ళు తగ్గడానికి. తిరిగి మళ్ళీ తగ్గినాక ఒకసారి